హలో అండి, ఈరోజు నేను మీకు సంవత్సరం పాటు నిల్వ ఉండే వంకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు నేను వంకాయతో ఊరగాయ పచ్చడి పట్టడానికి 2 కేజీల వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తోటి తుడుచుకోవాలండి. తుడిసి బాగా ఆరబెట్టాలి. ఇదిగో చూడండి, తడి అనేది లేకుండా ఈ విధంగా ఆరనివ్వాలి. వంకాయ నిల్వ పచ్చడికి వంకాయలు అనేది ఈ విధంగా ముదురుగా ఉండాలండి. ఇత్తనం కట్టాలి. ముదిరిన వంకాయలు ఇలా తెల్లగా లేదా పసుపు కలర్లో ఉంటాయండి ముదిరితే. అలా ముదిరిన వంకాయలనే మనం పచ్చడికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలని మనకు ముక్క సరిపోయిన సైజులో కట్ చేసుకోవాలి. చూడండి, వంకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వంకాయల విత్తనాలు కూడా చూడండి చాలా ముదురుగా ఉన్నాయి. పచ్చడికి వంకాయ ఇలా ఉండాలండి. మనం వంకాయలు కట్ చేసేటప్పుడు పుచ్చులు ఉంటాయండి, అవి చూసుకుంటా కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, పుచ్చులు అనేది ఈ విధంగా ఉంటాయి, చూసి కట్ చేసుకోవాలి. చూడండి, ముక్కలన్నీ ఈ విధంగా ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలని ఒక జాడీలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవాలి. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నానండి. చూడండి, ముక్కలు ఇలా చూస్తుంటే చాలా బాగున్నాయి కదండి. కేజీకి వచ్చి 1/2 ఉప్పు అండి, 2 గిద్దలు ఉప్పు పోయాలి. ఇది 2 కేజీల ముక్కలు. అక్కడ చెట్టు పడింది. 2 కేజీలు 4 గిద్దలు. కొంచెం పసుపు, ఉప్పు, పసుపు వంకాయ ముక్క కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా గరిటె పెట్టి మొత్తం కలిసే విధంగా కలిపి ఇప్పుడు ముక్కలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ నైట్ అల్లా ముక్కలు ఉప్పులో ఊరనివ్వాలి. రేపు ఉదయం పచ్చడి పట్టుకోవచ్చు మనం. వంకాయ ముక్కలు నిన్న మనం ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాం కదా, ఇలా ఉన్నాయి. ఇప్పుడు వీటిలోకి చింతపండు నానేసుకోవాలి. మనం వేడి నీళ్ళు ఎత్తిపెట్టి ఈ పక్కన పెట్టి ఇప్పుడు అంతలా చింతపండు రెడీ చేసుకుందాం. 2 కేజీలు వంకాయ ముక్కలు కదా, దానిలోకి మనం 1/2 కేజీ చింతపండు తీసుకున్నాము. ఆ చింతపండు నానబెడతానికి 1/2 లీటర్ వాటర్ తీసుకుంది. ఈ వేడి నీళ్ళు, ఈ వేడి నీళ్ళల్లో 1/2 కేజీ చింతపండు నానబెట్టుకోవాలి. ఇది 1/2 కేజీ చింతపండు, 1/2 లీటర్ వాటర్. చింతపండు మునగారా ఉంది, ఇట్లా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మనం పులుసు తీసుకుందాం. నానబెట్టే చింతపండుని మనం మిక్సీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం పులుసు తీయటానికి. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకోవటానికి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాని మీద చిల్లులు గిన్నె పెట్టుకోవాలి, బెజ్జాల గిన్నె. ఇది మిక్సీ పెట్టుకున్న మిక్సీ పట్టిన చింతపండు పులుసు. ఎక్కువ వాటర్ లేకుండా ఈ విధంగా తీసుకోవాలి పులుసు. ఇది ఈ విధంగా దిగిద్ది మనం పులుసు తీస్తుంటే. చూడండి, పులుసు ఈ విధంగా వచ్చింది. మొత్తం తీసాము పులుసుని. ఇప్పుడు ఈ పులుసుని కొంచెం వేడి చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి కొంచెం ఉడకనిద్దాము. ఇక పులుసు పిసికిన తర్వాత పిప్పి వచ్చింది. ఈ పిప్పి కూడా వేస్ట్ పోయేదేమి లేదు. ఇత్తడి సామాను, రాగి సామాను, దేవుడి కడ సామాను ఏం తొనుకోవచ్చు. చింతపండు పులుసు అనేది ఇలా చక్కగా తీసుకోవాలండి. ఎందుకంటే మనం వంకాయ ఉప్పు ఊరబెట్టాం కాబట్టి దానిలో వాటర్ వస్తాయి. అందుకని చింతపండు పులుసు అనేది మనం చక్కగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న పులుసుని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఎక్కువ టైం అవసరం లేదండి, ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలు. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన పులుసుని ఇప్పుడు వంకాయ ముక్కల్లో వేసుకుందాము. ఇప్పుడు కారం పోసుకుందాము. కేజీకి 2 గిద్దలు కదా, ఇది 2 కేజీల వంకాయ ముక్కలు, 4 గిద్దలు కారం పోద్దాం. 4 గిద్దల కారం పోసాము.
టీ స్పూన్తో 4 స్పూన్లు ఆవపిండి పట్టిద్దండి. ఇది పెద్ద గరిటె కాబట్టి నేను 2 స్పూన్లు వేస్తున్నా. మెంతిపిండి 2 టీ స్పూన్లు, కారము, మెంతిపిండి, చింతపండు పులుసు, వంకాయ ముక్కలు మొత్తం కలిసే విధంగా ఇలా గరిటె పెట్టి తిప్పుకుంటూ కలుపుకోవాలి. వంకాయ ముక్కలు, చింతపండు మొత్తం ఒక బేషన్లో పోసి కలుపుకోవచ్చండి. నేనేంటంటే ఈ డబ్బా అనేది మాకు పెద్దదిగా ఖాళీగా విశ్రాంతిగా ఉంది కాబట్టి దీనిలోనే కలుపుతున్నా. మీరైతే ఒక గిన్నెలో పోసి కలుపుకోవచ్చు. ఇది ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకొని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తాలింపు పెట్టుకుందాము. నూనె మాత్రం అండి 2 కేజీలకి 3/4 కేజీ నూనె పట్టిద్ది. నూనె హీట్ అయింది, తాలింపు దినుసులు వేసుకున్నాం. కొంచెం పచ్చెనపప్పు, ఒక 50 గ్రాములు ఆవాలు వేసుకున్నాము. పచ్చట్లోకి ఆవాలు వేస్తే బాగుంటాయి తాలింపులో. నాలుగు ఎండుమిరపకాయలు, ఒక 100 గ్రాముల చిన్నులపాయలు దంచి పెట్టుకోవాలి. కొంచెం చెక్క బద్దగా దంచాలి. వాటిని వేసుకుని తాలింపు ఏగుతుంటే కమ్మని వాసన వస్తుంది. చిన్నులపాయ అనేది గోల్డెన్ కలర్ వచ్చేటికి వేగనివ్వాలి. తాలింపు కాలింది, రెడీ అయింది. ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకున్నాం. స్టవ్ నుంచి దించి ఈ నూనెలోకి ఇప్పుడు ఈ తాలింపులోకి పచ్చడి కలుపుకున్నాం. తాలింపులో వేసుకున్నాం. కొంచెం అయితే మన స్టవ్ మీద పెట్టుకొని తిప్పుకోవచ్చు. ఎక్కువ పచ్చడి కాబట్టి నూనె తోటి కదా ఇబ్బందిగా ఉంటుందని బయటికి తీసుకొచ్చాను కిందకి. తాలింపులో జీలకర్ర వేయటం మర్చిపోయానండి. ఇప్పుడు నూనెలో విడిగా జీలకర్ర వేయించుకొని తీసుకొచ్చి కలుపుతున్నా. మీరు తాలింపులోనే వేసుకోండి జీలకర్ర. ఇప్పుడు తాలింపు పచ్చడి అంతా కలిసే విధంగా మొత్తం ఇలా కలుపుకోవాలండి. మాకు 4-5 రకాల పచ్చళ్ళు ఆర్డర్ చెప్పారండి. అందులో ఇది ఒకటండి. వంకాయ పచ్చడి 3 కేజీలు ఆర్డర్ వచ్చిందండి. అందుకని వంకాయ పచ్చడి రెడీ చేశాను. పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నూనె లేదుగా అంత నూనె వేసి అనుకుంటారేమో. 3/4 కేజీ నూనె సరిపోయింది 2 కేజీలకి. నూనె ఇప్పుడు అట్లా ఉంది కదా, మనం రేపొద్దునకి నూనె పైకి తేలిద్ది. ఇంతేనండి, సంవత్సరం పాటు నిల్వ ఉండే వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని నిల్వ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెక్కు చెదరదండి, సంవత్సరం పైగానే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి అనేది కలర్ పోదండి. పచ్చడి అయితే ఇంతే రెడీ అయిపోయింది. పచ్చడి చాలా బాగా కుదిరింది. ఓకే, చూసారు కదండి పక్కా కొలతలతో వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.